మంచి పాలసీ కులం మతం గౌరవించాలి. 2019లో ఎంతో మన సెల్ ఫోన్ వల్ల స్ట్రెస్ పెరుగుతా ఉంది. రోజుకు 1 గంట 40 నిమిషాలు యోగా ఇస్తే తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో జరిపిన మహానాడు ఆణిముత్యాలు కొన్ని ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఇక చూడుండ్రి, మండుతున్న ఎండలకు మజ్జిగ సల్లన అన్నట్టు సల్ల ప్యాకెట్లు పంచారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆఖరి రోజున భారీ బహిరంగ సభ జరిపితే అక్కడ సల్ల ప్యాకెట్ల వ్యవహారం ఎట్లున్నదో చూడుండ్రి. ఎంత క్రమశిక్షణ, ఎంత పద్ధతి ప్రకారం పంచుతున్నారో చూడుండ్రి. ప్యాకెట్లు ఇసిరేసేటోనికి తెలుగు తమ్ముళ్ళు అంటే ఎంత గౌరవం ఉన్నదో చూడుండ్రి. తీసుకునేటోళ్ళకు కూడా అంతే క్రమశిక్షణ ఉన్నది. లైన్లు కట్టకుండానే మంచిగా తీసుకుంటున్నారు. సంచులలో ఉన్న సల్లా ప్యాకెట్ను ఇప్పకుండానే ఇసిరేస్తుంటే అందుకొని అవతల పడుతున్నారు. కొందరు దొరికినోళ్ళ దగ్గర నుంచి దొరకనోళ్ళు గుంజుకొని పోతున్నారు. షాట్ల తవుడు ఓ సిండ్రన్నో ఓ తెలుగన్న, కుక్కల కొట్ల ఆట పెట్టిరే ఓ తెలుగన్న అన్నట్టు చేసిండ్రు. ఇక దీని మీద తెలుగు తమ్ములను ఎంత తక్కువ చేసి చూస్తుండ్రో చూడుండ్రి అని అంటున్నారు. ఇదేనా విజనరీ అని చెప్పుకుంటున్న నాయకుని పార్టీ తరీకా? ఇదేనా సింగపూర్ ప్లాన్ ఉన్న లీడర్ అధ్యక్షునిగా ఉన్న పార్టీ వ్యవహారం? ఓ దిక్కు పార్టీ నాయకుడు మాట్లాడుతుంటే సల్లా ప్యాకెట్ల కోసం పాకులాడే కార్యకర్తల క్రమశిక్షణ ఇదేనా? పార్టీ పండుగ నాడు సొంత పార్టీ సభ్యులకే పద్ధతిగా ప్యాకెట్లు పంచలేని పార్టీ రాష్ట్రాన్ని ఏలుకుంటా జనాన్ని ఏ తీరుగా చూస్తుందో అర్థమైతలేదా? మరి ఇంత చేసినా పార్టీ అంటే పడి సచ్చేటోళ్ళు ఉన్నంత కాలం ఇట్టనే ఉంటుందని అంటున్నారు దీన్ని చూసిన పబ్లిక్. ఇది ఒక తెలుగుదేశం పార్టీలనే కాదు, ఏ పార్టీలనైనా అంతే. జనం ఎగబడి ఉరుకుతే ఏమీ లేనోళ్లకు భిక్షం వేసినట్టు చేస్తుంటారు అని అంటున్నారు కార్యకర్తల గురించి తెలిసిన వాళ్ళు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటినా ఇంకా ఇసిరేసే సల్ల ప్యాకెట్లకు ఆశపడే జనం ఉన్నారంటే దానికి కారణం ఆ ప్యాకెట్లు ఇసిరేసే పార్టీలే తప్ప ప్రజలు కాదని అంటున్నారు ఇంకొందరు.